మన ఎవరైతే అందులో అసలు ఏమి లేవు హైలైట్ ఇదే రెడ్డి గారు బాగుందండి అసలు ఇప్పుడు ఉన్న సీడ్లో ఇది బాగుందండి అసలు చూసారు మీరు ఫస్ట్ నుంచి కూడా మొక్క వేసిన కాడి నుంచి కూడా దీనికి నల్లి నీటి కూడా 20 రోజులు వెనక మళ్ళీ ఇది 20 రోజులు వెనక ప్రజెంట్ అయినా కూడా ఫస్ట్ నుంచి బాగుంటుంది శేఖర్ ఇది బాగుంది ఇత్తనం ఏదో కొత్త పాత రోజు నిన్న కూడా అన్నాం దీనికి ఏడైనా నల్లి ఉందా చూడండి ఎక్కడైనా నల్లి అటువంటి కానీ బొబ్బ ఉందండి బొబ్బ కూడా లేదు బొబ్బ అంటూ లేదు బ్రదర్. కాయలు ఎక్కువ ఉండే ఆకులు ఎక్కువ ఉండే కాయలు ఎక్కువ ఉందండి కాయలే ఎక్కువ ఉండే అవునా కాదా కాయలే ఎక్కువ ఉండే ఫ్లవర్ డ్రాపింగ్ కూడా పెద్ద ఏం లేదండి ఇది అన్ని వెరైటీలు డ్రాప్ అవుతుంది కానీ మొదటి నుంచి మీరు అనుకుంటున్నా ఉన్నారు మొదటి నుంచి అనుకుంటే వస్తా పోతా ఇక్కడే చూసుకుంటే చాలా ఫీల్డ్ చూసి ఉంటారు కదా చాలా ఫీల్డ్ చూసిన ఉన్నట్లు ఇది బాగుంది అనిపించింది మాకు ఫస్ట్ నుంచి కూడా మేము 5 ఫీల్డ్లలో ఇదే రికార్డ్ అండి 5 చూసే ఫీల్డ్ 5 ఏట్లో ఇదే రికార్డు కొట్టింది వైరస్ సెట్ వైరస్ లేదు బొబ్బ లేదు మాది పొలం పక్కనేనండి వచ్చి అసలు ముందు నల్లి లేదు డైలీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం మేము మీ పొలం పక్కనే అది నల్లి ఒకటి లేదు ముందు రమేష్ గారు నల్లి లేదు పూతల్లో కూడా లేదు అసలు కొన్నిట్లో పూతలు 100 ఉంటాయి అసలు పూతలో నల్లి లేదు చివరికాయ కూడా చూడండి ఎంత గట్టిగా వచ్చింది గట్టిగా ఉందండి పసంగా బాగుంది అది రెండో తంతి అండి సెకండ్ స్టెప్ అండి ఇది ఎనిస్టా కంపెనీ బాల్ అండి ఏ గురువారం రోజు ఇక్కడ ఫీల్డ్ జరుగుతుంది కొంచెం మీరంతా వచ్చి కొంచెం కోఆపరేట్ చేయాలి మాకు కంపెనీ వాళ్ళకి రేపు గురువారం నాడు రైతులకి మన ఖమ్మం పాడులో ఇక్కడ ఈ పొలంలోనే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కరుకుల శ్రీనివాసరావు పొలంలోనే రేపు గురువారం నాడు దాదాపుగా 2000 మంది తోటి అంచనా మేము అనుకోవటం 2000 దాకా టచ్ అవుతాం అనుకుంటున్నాం. సో 2000 మందితో భారీగా చేస్తున్నాం. ఈ విత్తనం యొక్క మంచి లక్షణాలన్నీ మీరు ఎట్లా అయితే గమనిస్తున్నారో మీ తోటి రైతులకు కూడా తెలియపరచండి, ఊరందరికి తెలియపరచండి. మాకు రైతుగా బాగా తెలుసు కాబట్టి మేము మాట చెబుతున్నాం కానీ మాకు ఏదైతే పంట పండాలి మా రైతు దీన్ని అందరికి చెప్పొచ్చండి, చెప్పొచ్చు, వేయొచ్చు కూడా, చెప్పడం కాదు వేయొచ్చు. గుండె మీద ఫోన్ నెంబర్ చెప్పండి. 89 78 55 27 33. ఎవరన్నా ఫోన్ చేస్తే చెప్పండి సార్. మీరు ఇన్ని ఫీల్డ్ చూసారు కాబట్టి మీరు చూసిన వాటిలన్నింటిలో ఇది బాగుంది కాబట్టి 5 పోయి నిన్న నుంచి 5 చూసామండి. 5లో ఇది హైలైట్, చెత్త నల్లి అయినా నల్లి కూడా తట్టుకుంటుందండి. ముందు మెయిన్ నల్లి తట్టుకుందండి, నల్లి కూడా దప్ప చెట్టు కానీ దీనికి స్టార్టింగ్ నుంచి లేదు, దప్ప అనేది లేదు, స్టార్టింగ్ నుంచి బాగుంది లేదు, అసలు తప్ప లేదు, అసలు కాపు కూడా చిక్కదనం ఏమో ఉందండి. ముందు నల్లి లేకపోతే వేసిన రోజు నుంచి తిరుగుతున్నాం అండి. ఈ రోడ్డుకి వస్తున్నాం ఎప్పుడు మంచిగా పచ్చదనంగా ఉంటుంది. బొబ్బ రావటం కానీ నల్లి కానీ పై మందు కొట్టినా తట్టుకునే శక్తి, దోమకైనా నల్లికైనా తట్టుకునే శక్తి దీంట్లో ఉంది. ఇత్తనం వరకే అనిపించింది. మొదటి నుంచి మీకు ఆ తేడా గమనిస్తానే ఉండాలి. ఇప్పుడు నేను ఇవాళ ఫీల్డ్ పెట్టారన్న మొన్న కూడా సీన్ దానికంటే గొప్ప ఏం కాదు రబ్బా, మనం చూసినట్టు ఇదే టాప్ అని ఇప్పుడు ఆడ కూడా చెబుతారు. చెప్పండి, రైతులందరూ రమ్మని చెప్పండి. మేమిద్దరు ఆడ చూసాం, అక్కడ చూసాం, దొండపాడు చూసాం, పోతే మళ్ళీ రేగులు కాడ చూసాం, పోతే అనేక రకాలు చూసామండి. చూసినా కానీ ఇదే హైలైట్, ఇదే హైలైట్. బంపరు, మామూలు బంపర్ కాదు ఇది. 10 ఎకరాలు వేసా ఆశ్రపడాల్సిన పని లేదు రైతు. పెద్ద రైతులు సేఫ్టీగా ఉండే విత్తనం అండి ఇది. ఎందుకంటే లో మెయింటెనెన్స్ అయినా కూడా మినిమం కాదు. లో మెయింటెనెన్స్ అండి ఇది. బార్మే చేసిండు లో మెయింటెనెన్స్, ఇది లో మెయింటెనెన్స్. 30 ఎకరాల్లో దీన్ని మెయింటైన్ చేస్తారు. కరుకుల సీన్ 30 ఎకరాలు వేసి ఇది ఒక 2 ఎకరాలు వేసి 2.5 కదా. 30 ఎకరాల మీద పెద్ద మెయింటెనెన్స్, శ్రద్ధే కాదు, పెద్ద శ్రద్ధ కూడా పెట్టలేను. శ్రద్ధ పెట్టకపోతే నెట్టుంది, ఇంకా శ్రద్ధ పెడితే ఇంకా చూడొచ్చు అంటారా రైతులు? అసలు బ్రహ్మాండంగా రావచ్చు అంటారా ఫీల్డ్ కి? ఎందుకంటే చెప్పండి, అందరిని ఒకసారి పిలవండి, మరి పిలవండి, దీనిలో చెప్పండి. రైతులు అనే వాళ్ళు మొత్తం కాదు వీడియోలో చెప్పండి, ఇట్లా మన ఫీల్డ్ జరుగుతుంది, గురువారం మిస్ అవ్వకుండా చూడండి అని చెప్పండి. గురువారం ఫీల్డ్ జరుగుతుంది ఇక్కడ సాకల్చాల రోడ్ లో, కరుకుల శ్రీనివాసరావుది.
ఇత్తనం మట్టికి బాగుంది. ఎవరైనా దీన్ని పెట్టుకోవచ్చు. 10 ఎకరాలు కాదు 20 ఎకరాలు వేసినా భయపడే పని లేదు. వచ్చే సంవత్సరం బాగుంటది. సీడ్ బట్టి పెట్టుకోవచ్చు. ఎవరైనా మంచిగా సత్యశామలంగా ఉండొచ్చు ఆ రైతు. మాట్లాడు కూడా సంతోషం, మాట్లాడండి. మాకు సంతోషం అండి. దమ్ముగా రమ్మంటారా ఫీల్డ్కి? ఫీల్డ్ రావచ్చు అండి. తాలుగా లేదు, ఎంతైనా వేసుకోవచ్చు. వేసుకోపోయినా తృప్తిగా చూడొచ్చు అండి. ఒక మాట చూస్తే తేజ సెంటిమెంట్ కూడా ఉంది దీంట్లో. వాళ్ళకి అవగాహన వస్తుంది. చూడండి, అవగాహన రాదు. 4 ఫీల్డ్లు చూస్తేనే ప్రతి ఒక్క రైతుకి ఏ విత్తనం బాగుందని తాలుగా లేదండి ఎవరైనా. సో రైతు సోదరులందరూ రేపు గురువారం వచ్చే ఫీల్డ్కి వచ్చి సక్సెస్ చేయండి. ఫీల్డ్ అయితే చాలా బాగుంది, మీకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ ఖమ్మంపాడు కరకుల శ్రీనివాసరావు గారి ఫీల్డ్ వచ్చి చూడవలసిందిగా కోరటమైంది.